నా ఇప్పుడు ఫోర్త్ బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సెకండ్ ఇయర్ ఫోర్త్ బిట్. ఇది మోడల్ పేపర్. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోలో. ఫస్ట్ బిట్కి 2 పోయమ్స్ ఇస్తారు, 1 పోయం రాయాల్సి ఉంటుంది. 1 పోయంకి 6 పోయమ్స్ నేర్చుకుంటే సరిపోతుంది. మోడల్ పేపర్ సెకండ్ ఇయర్ది. సో ఇక్కడ మీరు అలాగే ఇది 6 మార్క్స్ ఫస్ట్ బిట్. ఫోర్త్ బిట్కి వచ్చేస్తే 2 4 8 మార్క్స్. 4 క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తారు మీకు ఇక్కడ. 4 క్వశ్చన్ ఆన్సర్స్ మీకు అక్కడ 4 ఇస్తారు ఇలా. ఇదిగోండి ఫోర్త్ క్వశ్చన్. చాణక్యేన కిమర్థం యథాశక్తి ప్రసన్న క్రియతే. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్. సో ఇక్కడ మీకు ఫోర్త్ బిట్కి 4 క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తారు. 2 మార్క్స్ ఒక్కొక్క దానికి. సో ఎన్ని రాయాల్సి ఉంటుంది? ద్వయోః ప్రశ్నయోః సమాధానాన్ని లిఖతః. 2 రాయాల్సి ఉంటుంది. 2 క్వశ్చన్స్. సారీ 2 మార్క్స్ అన్నాను. 4 మార్క్స్ ఒకదానికి. 2 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఒకదానికి 4 మార్క్స్ 8 మార్క్స్. సో 4 క్వశ్చన్స్ ఇస్తారు. 4 క్వశ్చన్స్లో నుండి 2 చాయిస్లో పోతాయి. మీరు రాయాల్సినవి 2 క్వశ్చన్స్. సో 2 చాయిస్లో పోతాయి. కశ్యపేన కిమితి నిశ్చితం అమాత్యాక్షసః కిం కృత్వా నగరాద ప్రక్రాంతః మనస్వినః కిమర్థం వనమభిగమ్య వసంతి. సో ఇలా మీకు 4 క్వశ్చన్స్ వస్తే 2 రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఇలా మీకు నాన్ డీటెయిల్ చూడండి. ఇక్కడ ఫోర్త్ బిట్. ఎవరికైనా పిల్లలకు మెటీరియల్లో పైన బిట్ నెంబర్ ఉంటుంది, ఒక్కసారి చెక్ చేసుకోండి. బిట్ నెంబర్ చూస్తే కూడా మీకు ఈజీ అనిపిస్తుంది. ఇంకా మార్క్స్ చెప్పానుగా 2 4 8. 3 క్వశ్చన్ ఆన్సర్స్, 3 చాప్టర్స్ ఉంటాయి, 3 లెసన్స్. నాన్ డీటెయిల్, ఉపవాచకం, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్. ఓకేనా? న్యాసరక్ష, ముద్రారాక్షసం, అనూరవం. అయితే ఇందులో మీకు ఈ 3 లెసన్స్లో నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయని చెప్పాను కదా. ఇందులో ఒక క్వశ్చన్ వస్తుంది, ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఇందులో నుంచి ఒక క్వశ్చన్, ఇంకొక 4th క్వశ్చన్ ఎక్స్ట్రా. కాబట్టి ఈ 3 లెసన్స్లో నుంచి ఎక్కడి నుంచి అయినా ఇస్తాడు. సో మీరు రాయాల్సినవి ఎన్ని? 2 క్వశ్చన్స్. సో ఈ లెసన్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. ఈ లెసన్ కొంచెం హార్డ్ అనిపిస్తే, ఈ క్వశ్చన్ ఈజీ అనిపిస్తుంది. ఇది ఒక్కటి వదిలేసి ఈ 2 క్వశ్చన్స్, ఈ 2 క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ లెసన్ న్యాసరక్ష చూద్దాం. సో దీనికి స్టోరీ రాసేది ఉండదు కాబట్టి మీకు స్టోరీ అవసరం లేదు. ఈ క్వశ్చన్ ఇస్తారు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. మీకు 4 మార్క్స్. మనస్వినః కిమర్థం వనమభిగమ్య వసంతి. మనస్వినః నగర పరిభవాన్ విమోక్తుం వనమభిగమ్య వసంతి. మీరు ఇక్కడ కిమర్థం రౌండప్ చేసుకొని ఈ కిమర్థం దగ్గర నగర పరిభవాన్ విమోక్తుం రాస్తే సరిపోతుంది. బ్రహ్మచారి కుత్ర ఉషితవాన్ కిమర్థం. బ్రహ్మచారి లావాణకం నామ గ్రామే ఉషితవాన్ శృతి విశేషణార్థం. కుత్ర దగ్గర లావాణకం నామ గ్రామే, కిమర్థం దగ్గర శృతి విశేషణార్థం. కంప్లీట్. ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ చాప్టర్కి వస్తే కహ తపోవనం ప్రవిశతి. భగవాన్ కశ్యపః తపోవనం ప్రవిశతి. కశ్యపేన కిమితి నిశ్చితం. కశ్యపేన సవితుసారథిః భవిష్యసి ఇతి నిశ్చితం. సో ఇక్కడ చూడండి, కహ దగ్గర భగవాన్ కశ్యపః. ఒక్కొక్క మెటీరియల్లో భగవాన్ కులపతి కశ్యపః అని వస్తుంది. అది రాసిన, కులపతి రాసిన కరెక్టే, రాయకపోయినా కరెక్ట్. కులపతి అంటే అక్కడ అధిపతి అన్నమాట. సో భగవంతుడైన కశ్యప మహారాజు అని అర్థం వస్తుంది ఇక్కడ. కశ్యపేన కిమితి నిశ్చితం. కశ్యపేన కిమితి దగ్గర సవితుసారథిః భవిష్యసి ఇతి నిశ్చితం. ఇది రాసినా సరిపోతుంది. ఒక్కొక్క మెటీరియల్లో సవితుసారథి సూర్యస్య అని వస్తుంది. సో సూర్యస్య అని రాయకపోయినా పర్లేదు. ఓకేనా? సో ఇలా ఈ 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ వస్తుంది, ఈ 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇవి ఈజీ కాబట్టి ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. ఇది ఫస్ట్ది కొద్దిగా హార్డ్ కాబట్టి చాలా లెందిగా ఉంది, వదిలేయచ్చు. అమత్య రాక్షసః కిం కృత్వా నగరాద పక్రాంతాః. అమత్య రాక్షసః కలత్రం న్యాసీకృత్య. కలత్రం న్యాసీకృత్య. కిం కృత్వా దగ్గర కలత్రం న్యాసీకృత్య అని రాసిస్తే సరిపోతుంది. యాజ్ ఇట్ ఈజ్. ఇది నగరాపక్రాంత క్వశ్చన్లోదే, ఇది నగరాప్రక్రాంత. ఆమాత్య రాక్షస, ఆమాత్య రాక్షస. చూస్తున్నారు కదా, కిం కహ కరోతి అన్న దగ్గర మీరు తీసేసి అక్కడ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. సో ఓన్లీ ఈ ఫస్ట్ లెసన్ 2 క్వశ్చన్ ఆన్సర్స్, లాస్ట్ లెసన్ 2 క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకుంటే మీకు 4th బిట్ కంప్లీట్ అయిపోయినట్టు. లేదు అనుకుంటే ఒక క్వశ్చన్ ఇది ఎక్స్ట్రా నేర్చుకున్నా, ఒకవేళ ఇందులో ఒకటి ఇది ఒకటి ఇచ్చినా కూడా మీరు 3 రాసినా ఒకటి ఎక్స్ట్రాగా ఉంటుంది. మీరు ఎక్కడన్నా స్పెల్లింగ్ మిస్టేక్ రాసినా ఫుల్ మార్క్స్ పడతాయి.
లేదనుకుంటే ఈ 2 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ నేర్చుకోండి. ఇందులో ఒకటి ఇస్తారు, ఇందులో ఒకటి ఇస్తారు, ఇదొకటి రాస్తే 2 4 జా 8, 4th బిట్ కంప్లీట్ అయిపోయినట్టే. చాలా ఈజీ. 4th బిట్ 8 మార్క్స్. ఎవ్వరూ వదలొద్దు. కావాలంటే క్వశ్చన్స్ ఇలా ఫోటో తీసుకోండి, చక్కగా చదువుకోండి. 4th బిట్ కంప్లీట్ అయిపోయింది.